తెలంగాణలో ఇవాళ రేపు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. 7 జిల్లాలకు రెడ్ అలర్ట్, 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల పరిధిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే హన్మకొండ, కరీంనగర్, జగిత్యాల, ఖమ్మం, నిర్మల్, పెద్దపల్లి, సూర్యాపేట, వరంగల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల పరిధిలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాముడు అందిస్తాడు. రాముడు, తో పాటు ఇతర జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రధానంగా మనం చూస్తే రెడ్ అలర్ట్ కొద్దిసేపు నిన్న, అదేవిధంగా ఈరోజు కొద్దిసేపటి క్రితం వరకు కూడా ఆరెంజ్ అలర్ట్ ఉంది. కానీ దానిని కొద్దిసేపటి క్రితం పునర్సమీక్షించినటువంటి వాతావరణ కేంద్రం అధికారులు పూర్తిగా పలు జిల్లాలకు రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్, ఎల్లో అలర్ట్ పూర్తిగా తెలంగాణ వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని తెలిపారు. నిన్న రాత్రి నుంచి మనం చూస్తే ఆదిలాబాదు, అదేవిధంగా కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, వరంగల్ ఈ జిల్లాల పరిధిలో హెవీగా వర్షం కురుస్తుంది. ఉదయం 8:30 తర్వాతనే దాదాపు 15 సెంటీమీటర్ల వర్షం అనేక జిల్లాల్లో నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలో పడుతున్నటువంటి వర్షం, అదేవిధంగా భవిష్యత్తులో పడేటువంటి వర్షం, ఈ రెండు కూడా అంచనా వేసి రెడ్ అలర్ట్ను ప్రకటించారు పలు జిల్లాలకు. అదేవిధంగా కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్టు, ఎల్లో అలర్టు కొనసాగుతుంది. కేవలం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉండేటువంటి 1-2 జిల్లాలు మినహాయించి మిగతా అన్ని జిల్లాల్లో కూడా అలర్ట్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ జిల్లాల్లో భారీగా ఈదురుగాలులు వీచి అదేవిధంగా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం పడేటువంటి అవకాశం ఉందని కూడా వాతావరణ కేంద్రం అధికారులు చెప్పారు. అయితే ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ఆయా జిల్లాల్లో ఉండేటువంటి కలెక్టర్లను, ఉన్నతాధికారులను అందరినీ కూడా అప్రమత్తం చేశారు అధికారులు. ఆయా ప్రాంతాల్లో ఏదైనా ఇబ్బందులు వస్తే వెంటనే వాటన్నిటిని కూడా ఆ విపత్తుల నుంచి ప్రజలను రక్షించేందుకోసం అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ అంశానికి సంబంధించి భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పలు సూచనలను అధికారులకు చేయడం జరిగింది. అనేక ప్రాంతాల్లో ఎక్కువగా వరదలు వచ్చేటువంటి ప్రాంతాల్లో వాగులు వంకల్లో ఎవరు చిక్కుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. అదేవిధంగా రోడ్ల దగ్గర ఉండేటువంటి కల్వట్టుల దగ్గర దాటేటప్పుడు కానీ, అదేవిధంగా లోలాయింగ్ ప్రాంతాలు ఉంటాయి, రోడ్లపైన వరద నీరు పారేటువంటి ప్రాంతాలు, ఆ వాగులు ఉంటాయి. అలాంటి ప్రాంతాల్లో భారీ వరదలు ఉండేటువంటి వాగులు ఎక్కువ పొంగుతున్నప్పుడు అదంతా కూడా ఎక్కువగా అక్కడ ఉండేటువంటి వాహనదారులు దాన్ని దాటే సాహసం చేయకుండా అక్కడ వాళ్ళు ప్రమాదాలకు గురి కాకుండా కూడా స్థానికంగా ఉండేటువంటి పోలీసులు కానీ అక్కడ ఉండేటువంటి సిబ్బంది కానీ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా ఎక్కువగా వర్షాలు పడుతున్నాయి. గడిచినటువంటి వారం రోజులుగా భారీగా వర్షాలు పడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో తగ్గకుండా వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా అక్కడ అవసరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. వైద్యపరంగా వాళ్ళకు వచ్చేటువంటి జ్వరాలు కానీ ఇతర అంటువ్యాధులు కానీ వ్యాపించకుండా చూడాలని చెప్పారు. అదేవిధంగా మనం చూస్తే పారిశుద్ధ్యం కూడా భారీగా లోపించేటువంటి అవకాశం ఉంటుంది. వరుసగా పడుతున్నటువంటి వర్షాల కారణంగా పారిశుద్ధ్య లోపం జరిగి అక్కడ మొత్తం కూడా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి అలాంటి అంశాలపైన కూడా ఫోకస్ చేయాలని చెప్పారు. మొత్తంగా ఈ రోజు, రేపు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఇచ్చింది. రైట్, థాంక్యూ రాముడు.